Nisham Institute. Hello everyone, welcome to our Sham Institute YouTube channel. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రానే వచ్చింది. 25,271 పోస్టులతో ఒక గొప్ప నోటిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రతి సమాచారాన్ని మీరు ఈ వీడియోలో వీక్షించగలరు. ప్రారంభం నుంచి చివరి దాకా ఈ వీడియోని మీరు ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా చూడాల్సిందిగా కోరుచున్నాము. అలాగనే ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఈ ఎగ్జామ్లో మనకి వచ్చేసరికి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఒకసారి గమనించండి. ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్ అండ్ క్యారీయింగ్ 100 మార్క్స్. ఈ ఎగ్జామ్ పేపర్లో మనకు వచ్చేసరికి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలానే మనకి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ని మనకి ఇక్కడ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏ, ఇందులో ఏమవుతుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే కాన్సెప్ట్లో నుంచి టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ 25. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి ఏంటివి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అన్నీ కూడా కలిపి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలానే నెక్స్ట్ పార్ట్ సి కింద ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, దట్ మీన్స్ అర్థమెటిక్. అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక నెక్స్ట్ పార్ట్ డి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ 4లో ఈ 3 కూడా మనకు వచ్చేసరికి జనరల్ కాన్సెప్ట్స్. ఇది లాంగ్వేజ్ అండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ డి కింద మనకు వచ్చేసరికి ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేటువంటిది ఇది లాంగ్వేజ్కి సంబంధించింది. ఈ లాంగ్వేజ్లో వచ్చేసరికి మనకి 99% అందరూ ఇంగ్లీష్ సబ్జెక్టే తీసుకుంటారు. ఇందులో కూడా ఒక 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి. టోటల్గా చూడండి మొత్తం మనకి 4 పార్ట్స్. ఎవ్రీ పార్ట్లో 25 క్వశ్చన్స్, అలానే 25 × 4 మొత్తం 100 మార్క్స్కి ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మరి ఇందులో వచ్చేసరికి టైం ఎంత అంటే ఇక్కడ టోటల్గా 90 మినిట్స్. మొత్తం మనకి ఇక్కడ 1.5 అవర్లో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ there will be negative marking of 0.25 marks for each wrong answer. మీరు తప్పు చేసిన ప్రతి ఒక్క రాంగ్ క్వశ్చన్కి మీరు 0.25 మార్క్స్, దట్ మీన్స్ 1/4 ఆఫ్ ది మార్క్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీకు క్వశ్చన్స్ వస్తే చేయండి లేదా వదిలేయండి, అంతేగాని మనకు వచ్చింది కానీ చెప్పి అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, కంపల్సరీగా వచ్చిన క్వశ్చన్లో నుంచి కూడా మీకు రాంగింగ్ మార్క్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లెస్ అవ్వాల్సి ఉంటుంది మార్క్స్ అనేటువంటివి. జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ది ఫార్ములా పబ్లిష్డ్ బై ది కమిషన్ త్రూ నోటీస్ నెంబర్ 1-1/2018. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది షిఫ్ట్స్ వైజ్గా కండక్ట్ చేస్తారండి. ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది షిఫ్ట్స్ వైజ్గా కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి పేపర్ అనేటువంటిది ఈజీగా వస్తుంది, కొంతమందికి టఫ్గా వస్తుంది. మరి అలాంటప్పుడు ఎలా ఇస్తారు? ఒక షిఫ్ట్లో 90% ఈజీగా ఉన్నప్పుడు 90 మార్క్స్ రావచ్చు. మరి ఇంకో షిఫ్ట్లో వచ్చేసరికి టఫ్గా ఉన్నాయని కూడా 90 మార్క్స్ రాకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 70 మార్క్స్ రావచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ షిఫ్ట్స్లో టాపర్ ఎవరైతే ఉంటారో అతని బట్టి మనకి మార్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం నార్మలైజేషన్ ప్రాసెస్ అని అంటాం. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు. ఈ ఏ అనే పర్సను ఎగ్జామ్లో టోటల్గా మనకి ఇక్కడ 70 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అందులో కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ ఎన్ని, రాంగ్ అయినటువంటివి ఎన్ని అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, ఏ అనే పర్సన్ తీసుకున్నప్పుడు మనకి అతను కరెక్ట్ చేసినటువంటివి నేను 58 క్వశ్చన్స్ అనుకుంటున్నాను. అలానే రాంగ్ చేసినటువంటివి 12 క్వశ్చన్స్ అనుకుంటున్నాను. మరి ఇతనికి టోటల్గా మార్క్స్ ఎంత వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ 58 క్వశ్చన్స్ కరెక్ట్ చేసినప్పుడు అందులో రాంగ్ మార్క్స్ అంటే ఏమని చెప్పాం, 1/4 చేయడం వల్ల ఏమవుతుంది, 3 మార్క్స్ లెస్ అవుతారు.
సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 55 మార్క్స్ వస్తాయి. మరి సేమ్ ఇదే షిఫ్ట్లో బి అనే పర్సన్ ఉన్నారు. ఈ బి అనే పర్సన్ ఏం చేస్తున్నారంటే 58 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. 58 క్వశ్చన్స్లో కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్స్ అలానే రాంగ్ అయిన క్వశ్చన్స్ ఎన్నో చూద్దాం ఒకసారి. సో ఇతను కరెక్ట్గా చేసినటువంటి క్వశ్చన్స్ 54, రాంగ్ చేసినటువంటివి 4. సో టోటల్గా 58 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల సో మనకి 58 క్వశ్చన్స్లో 54 కరెక్ట్ చేశారు, అలానే 4 మార్క్స్ రాంగ్ చేశారు. మరి ఇతనికి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే సో టోటల్గా 54లో నుంచి రాంగ్ మార్కింగ్ ఏమవుతుంది 1/4. దట్ మీన్స్ 1 మార్క్ లెస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది 53. మరి ఒకే షిఫ్ట్లో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఇద్దరు కూడా సో ఇలా అటెంప్ట్ చేసినప్పుడు ఇతను మనకి 55 మార్క్స్ వచ్చాయి, ఇతనికేమో 53 వచ్చాయి. మరి ఎవరికి ఇవ్వాలి జాబ్ అంటే సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే రాంగ్ మార్కింగ్ చూడండి, ఇక్కడ 12 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి జస్ట్ 4 ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది నీకు వచ్చినటువంటి ఈ మార్క్స్ని కాదు మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని నార్మలైజేషన్ ప్రాసెస్లో కంపల్సరీగా ఏమవుతుంది అంటే ఇందులో మనకి రాంగ్ మార్క్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇతను జాబ్ లాస్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ మనం వేరియంట్ చూస్తే 2 మార్క్సే కాబట్టి మనకి ఈ మార్క్స్ని బట్టి ఉండో పర్సంటేజ్ తీసుకొని ఇస్తారు టాపర్ని బట్టి. కాబట్టి కంపల్సరీగా ఏం చేస్తారంటే మీరు తెలిస్తేనే ఆన్సర్ చేయండి లేదా వదిలేయండి, అంతేగాని నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి అతను తక్కువ వచ్చాయి నాకే జాబ్ వస్తుందని అనుకోవడానికి లేదు ఇక్కడ. కాబట్టి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇది ఒకటి. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా వరకు తగ్గించుకోవడానికే మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ ఒకసారి సిలబస్ని గమనించండి. సో ది సిలబస్ ఫర్ ది ఎగ్జామినేషన్ విల్ బి యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో సో మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఇక్కడ రీజనింగ్ కాబట్టి సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో సిలబస్ ఏముందో చూడండి ఒకసారి. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఎనాలసిస్, నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పేషియల్ విజువలైజేషన్, నెక్స్ట్ స్పేషియల్ ఓరియంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్. సో ఇవి కొంచెం కొత్తగా కనబడుతున్నట్టుంది ఈ పదాలు మీకు. సో ఇదంతా ఏం లేదండి, అంతా నాన్ వెర్బల్ పార్ట్ అదంతా కూడా. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఉండి రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అన్నాడు. సో అది మనకి బ్లడ్ రిలేషన్ అనేటువంటి కాన్సెప్ట్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్. సో అర్థమెటికల్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్ ఫిగర్ క్లాసిఫికేషన్ అంటే నాన్ వెర్బల్ డయాగ్రామ్స్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అర్థమెటికల్ చూడండి అర్థమెటిక్ నెంబర్ సిరీస్. సో ఇక్కడ మనకి నెంబర్ సిరీస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఏదో డైరెక్ట్గా మనకి నాన్ వెర్బల్ సిరీస్ అని ఇచ్చేశారు. అలానే నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో లాస్ట్లో వదిలేండి ఎక్సెట్రా అన్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి, అంతేగాని ఇక్కడ ఇచ్చినటువంటి ఇవే సిలబస్ అని చెప్పేసి మీరు మిగతా వదిలేమాకండి. ఎక్సెట్రా అంటే రిమైనింగ్ కూడా ఉన్నాయి. అంటే టోటల్గా మనకి ఇక్కడ రీజనింగ్లో వచ్చేసరికి వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్ పార్ట్లో ఏవైతే ఉంటాయో సో టోటల్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇది సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. సో అవి కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇవి కూడా మీరు ఒకసారి గమనించండి ఈ కాన్సెప్ట్స్ అనేవి. సో ఇవి కూడా మీకు ఒకసారి గమనించినట్లయితే తెలుస్తుంది ఏంటనేది సిలబస్. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి మనకి. సో ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ బ్లూ ప్రింట్. సో మన ఎస్ఎస్సి రీజనింగ్లో వచ్చేసరికి అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అంటే షిఫ్ట్స్ వైజ్ తీసుకోవడం జరిగింది ఇందులో. సో ఏ షిఫ్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో మనకి నెక్స్ట్ ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎగ్జామ్కి ఎలా రావచ్చు, సో అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫస్ట్ నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్లో చూస్తే మనకి ఇక్కడ 4th 10th 2015 2 మార్క్స్ ఇచ్చారు. అలానే నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మనకి రిమైనింగ్ షిఫ్ట్స్లో చూడండి 4 3 3 3 4 3 3 3 3 3 3. సో ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అంటే 2019కి సంబంధించినటువంటి పేపర్స్ ఇవన్నీ కూడా. సో ఏం చేస్తున్నారంటే మనకి ఇక్కడ 4 3 3 3 3. సో మినిమం మనకి 2 మార్క్స్ ఇచ్చారు, సో మ్యాక్సిమం 4 మార్క్స్. మరి ఇందులో నుంచి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే either 3 or 4 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి ఎనాలజీ. మరి ఎనాలజీలో మీరు కాన్స్టెంట్గా చూస్తే మనకి 4 అనే నెంబర్ ఎక్కువగా వస్తుంది, ఇక్కడ మాత్రమే మనకి 3 అనే నెంబర్ ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా 4 మార్క్స్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనము 3 or 4 మార్క్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా నెక్స్ట్ వన్ చూడండి క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అనేటువంటి దాంట్లో కూడా మనకి సో మీరు ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ చూడండి ఒకసారి 3 అనే నెంబర్ వస్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా చూస్తే మనకి ఇక్కడ మాత్రమే ఒక 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ చూడండి మనకి 3 మార్క్సే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో నుంచి కూడా ఏదైనా 3 or 4 మార్క్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆల్ఫాబెట్ టెస్ట్. ఆల్ఫాబెట్ టెస్ట్లో మనకి 1 or none ఇస్తే 1 మార్క్ ఇస్తాడు, లేదంటే
ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం 1 మార్క్ని అయితే మాత్రం కన్ఫామ్గా మనము దీంట్లో నుంచి 1 మార్కు లేదంటే అసలుకి ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్లో కూడా అంతే. సో ఎక్కువగా మనకి ఎక్కడ రాలేదు, ఒక 2 షిఫ్ట్లో మాత్రమే మనకి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనకి 0 or 1 మార్క్. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. సో మిస్సింగ్ నెంబర్ అనేటువంటి కాన్సెప్ట్లో కూడా మనకి సో ఎక్కువగా 1 మార్క్ రావడం జరిగింది. సో ఇక్కడ అనుకోండి అసలు ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనము ఏదర్ 0 or 1, సో 1 or none అంటే వేసే మనం కంపల్సరీగా ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పలేము. కాబట్టి ఒక 0 or 1 మార్క్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి కంపారిజన్స్ అండ్ ఫజిల్స్. సో దీంట్లో కూడా మీరు గమనించినట్లయితే 0, 2, 1, 1, 1, 1, 1, 1, నెక్స్ట్ 1, 0, 3, 1. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే మ్యాక్సిమం మనకి 3 మార్క్స్ ఇచ్చాడు. సో మినిమం 0. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇందులో నుంచి కూడా 1 or 2 మార్క్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ గమనించినట్లయితే మనకి 1, 1, 2, 2, 2, 2, 2, నెక్స్ట్ 1, 2, 2, 0, 1. కాబట్టి ఇందులో కూడా మీరు గమనిస్తే మ్యాక్సిమం ఎక్కువగా మనకి 2 మార్క్స్ రావడం జరిగింది. సో రిమైనింగ్ షిఫ్ట్స్లో 1 మార్క్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో నుంచి కూడా 1 or 2 మార్క్స్ ఇవ్వచ్చు. మరి నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్లో చూస్తే మీకు కాన్స్టెంట్గా కంపల్సరీగా ప్రతి షిఫ్ట్లో 1 మార్క్ ఇస్తున్నారు. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ చూడండి ఒకసారి. కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో మనకి సో మ్యాక్సిమం 3 మార్క్స్ ఇచ్చారండి. సో రిమైనింగ్ షిఫ్ట్లో కానీ మనం గమనిస్తే ప్రతిసారి కూడా 2 మార్క్స్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనం 2 or 3. మరి నెక్స్ట్ డైస్ అనే కాన్సెప్ట్లో చూడండి. సో ఇక్కడ 1 మార్క్ ఇచ్చారు, రిమైనింగ్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో నుంచి కూడా అంతే, ఇస్తే 1 మార్క్ ఇస్తారు, లేదంటే అది కూడా ఇవ్వరు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డైస్ అనేది నెక్స్ట్ నాన్ వెర్బల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ 5 మార్క్స్ ఇచ్చి ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చారు అంటే ఈ ప్రాబ్లాన్ని ఇక్కడ తీసుకోవచ్చు మన నాన్ వెర్బల్ కింద. అంతేగాని గ్యారంటీకి ఇక్కడ ఇవ్వకపోవడం అనేది ఏం జరగరు. కంపల్సరీ 1 మార్క్ అయితే గ్యారంటీకి ఇస్తున్నారు. నెక్స్ట్ నాన్ వెర్బల్లో వచ్చేసరికి ప్రతిసారి మీరు గమనిస్తే ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ మనకి 5. ఓకేనా? కాబట్టి కన్ఫామ్గా మీకు నాన్ వెర్బల్లో 5. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డైస్ అండ్ నాన్ వెర్బల్ ఇవి రెండు కూడా మనకి డైస్ అనేవి కూడా నాన్ వెర్బల్కి సంబంధించినవి. కాబట్టి సో ఈ రెండింటి మీద కలిపి మనకి కంపల్సరీగా ఏమవుతుంది అంటే ఒక 5 మార్క్స్ గ్యారంటీకి ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ చూడండి సిలాయిజంలో మనకి ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ 2. ఓకేనా? కాబట్టి ఇందులో నుంచి 1 or 2 మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కాన్స్టెంట్గా చూడండి ప్రతిసారి కూడా ఒక 1 మార్క్ ఇస్తున్నారు. కాబట్టి సో మనం కూడా ఒక 1 మార్కును సో ఇందులో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వన్ చూడండి అర్థమెటికల్ రీజనింగ్లో నుంచి కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ 1 మార్క్ ఇచ్చారు. అలానే నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 1 మార్క్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ ఎక్కడ కూడా షిఫ్ట్లో మనకి ఎక్కడ కూడా 1 మార్క్ కూడా ఇవ్వలేదు. కాబట్టి సో దీంట్లో నుంచి కూడా మనకి ఒక 1 మార్క్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ వన్ చూడండి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అన్నారు. సో ఇందులో నుంచి కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ 1 మార్క్ ఇచ్చారు, రిమైనింగ్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో నుంచి కూడా మనము 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. సో ఇందులో నుంచి మీరు గమనించినట్లయితే 1 మార్కే ఇచ్చారు, రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి మార్కింగ్ ఇవ్వలేదు. కాబట్టి గ్యారంటీగా ఏమవుతుంది, ఇందులో నుంచి కూడా మనకి 1 మార్క్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి సో ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అవి మనం ఒక మొత్తం 11 షిఫ్ట్స్ 2019 సంబంధించినవి. సో ఇక్కడ 2015 సంబంధించినటువంటిది. సో ఒక పేపర్ని తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో నుంచి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కువగా వస్తున్నటువంటి కాన్సెప్ట్స్ ఇవి. కాబట్టి ఇవి మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ సో మనకి రీసెంట్గా జరిగినటువంటి 2019లో జరిగినటువంటి రీజనింగ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం చూద్దాం వాటి ఎక్స్ప్లెనేషన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి, స్టడీ ది గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ది స్టేట్మెంట్స్. సో ఇది మనకి 2019 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే సో ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్స్ వచ్చేసరికి 2 ఇచ్చారు, కన్క్లూజన్ 1 ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఇచ్చిన కన్క్లూజన్ కరెక్టా కాదనేది సో నీకు ఆప్షన్స్లో ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఫాల్స్ అంటున్నాడు, సెకండ్ ఆప్షన్ ఏమో ప్రాబబ్లీ ఫాల్స్ అంటున్నాడు, థర్డ్ ఆప్షన్ ప్రాబబ్లీ ట్రూ అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ ట్రూ అన్నాడు. మరి ఏంటి ఈ ప్రాబబ్లీ అంటే ఏంటి? సో ప్రాబబ్లీ అంటే నీకు డెఫినెట్గా అది ట్రూ అవుతుందని కాదు, సో మనకి ఇక్కడ పాసిబిలిటీ వస్తుందని. సో మరి దీనికి సంబంధించి ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ చూడండి, గేట్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ముంబై అన్నారు. సో గేట్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది సో ఎక్కడుందంట, ముంబైలో ఉంది అన్నాడు.
కాబట్టి అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో సో దాంట్లో గేట్వే ఆఫ్ ఇండియా అని తీసుకోండి. మరి నెక్స్ట్ అవుటర్ సర్కిల్లో ఏమొస్తుందంటే ముంబై. మరి నెక్స్ట్ ఏమన్నాడు, ముంబై ఈజ్ ఇన్ ఇండియా. ముంబై ఎక్కడ ఉందంట, ఇండియాలో ఉంది అన్నాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ ముంబై అనేటువంటిది ఇన్నర్ సర్కిల్లోకి వెళ్తుంది, ఇండియా అనేది అవుటర్ సర్కిల్లోకి వస్తుంది. ఓకేనా. సో గేట్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది మనం ఇక్కడ లోపల తీసుకోవాలి, ముంబై అనేది బయట తీసుకోవాలి. అలానే ముంబై నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ముంబై అనేటువంటిది లోపల వస్తుంది, ఇండియా అనేటువంటిది బయట వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రాఫ్ను కానీ గమనించినట్లయితే సో గేట్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఎక్కడుంది, లోపల ఉంది. మరి ఇండియా అనేటువంటిది ఎక్కడుంది, బయట డయాగ్రామ్లో ఉంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి గేట్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఇండియా అన్నారు, అంతే కదా. గేట్వే ఆఫ్ ఇండియా గ్యారెంటీకి ఏమవుతుంది, అది ముంబైలో ఉంది అంటే గ్యారెంటీకి ఇండియాలో ఉందనే. సో అలాంటప్పుడు అది మనం కన్ఫామ్గా ఏమని చెప్పగలం, ట్రూ అని చెప్పగలం. అంతేగాని ప్రాబబ్లీ ట్రూ అంటే ప్రాబబ్లీ ట్రూ కాదు, కంపల్సరీగా అది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఓకే. సో ఇలా ఉంటుంది క్వశ్చన్స్ అనేవి. ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి నెంబర్ సిరీస్కి సంబంధించి ఇచ్చారు. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇన్ ద ఫాలోవింగ్ నెంబర్ సిరీస్ 2 నెంబర్స్ హ్యావ్ బీన్ పుట్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో మనకి నెంబర్ సిరీస్లోనంట ఒక 2 నెంబర్స్ మీరు ఇక్కడ గమనించండి, ఇవి రెండు కూడా ఏం చేశాడు, బ్రాకెట్స్లో ఇచ్చారు. మరి దాన్ని ఏం చేయమంటున్నాడు, స్టడీ ద సిరీస్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ విత్ రెస్పెక్ట్ టు ది సిరీస్. సో ఈ సిరీస్ను మీరు ఏం చేయాలి, ముందు సాల్వ్ చేసి అందులో కరెక్ట్ అయినటువంటివి, రాంగ్ అయినటువంటివి ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్లో నుంచి నువ్వు చెక్ చేసుకోమంటున్నారు. మరి ఇక్కడ మీరు ఆప్షన్స్ గమనించినట్లయితే ఏమన్నాడు, ఫస్ట్ వన్ ది ఫస్ట్ బ్రాకెట్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే ఈ నెంబర్ సిరీస్ నువ్వు ఏం చేయాలి, సో లెఫ్ట్ నుంచి చూసుకోండి. లెఫ్ట్ నుంచి చూసినప్పుడు అంట ఫస్ట్ బ్రాకెట్ నెంబర్ ఏమవుతుందంట, ఈజ్ కరెక్ట్ అన్నాడు, అండ్ ది సెకండ్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి 121 అనే నెంబర్ కరెక్ట్ అంట, నెక్స్ట్ 5040 అనేది ఇన్కరెక్ట్ అవుతుంది అన్నాడు. మరి కరెక్టా కాదనేది మనం ప్రాబ్లం చేస్తేగా తెలుస్తుంది. సో మిగతావి కూడా చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అలానే ఇచ్చారు. సో ఇఫ్ ది ఫస్ట్ బ్రాకెట్ నెంబర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. సో నెక్స్ట్ అండ్ ది సెకండ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఒకసారి ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో ఒకసారి చూడండి, ఫస్ట్ 1 అనే నెంబర్ నుంచి ఈ 1 అనే నెంబర్ ఎలా వస్తుంది, అలానే 1 నుంచి 2 ఎలా వస్తుంది, 2 నుంచి 6, 6 నుంచి 24, 24 నుంచి నెక్స్ట్ ఈ నెంబర్ ఇలా తీసుకోవాలి నెంబర్ సిరీస్ అంటే. సో మరి గమనించండి, 1 నుంచి 1 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే ఇంటూ 1. మరి 1 నుంచి 2 ఎలా వస్తుందంటే ఇంటూ 2, నెక్స్ట్ మళ్ళీ ఇది ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 4, అంతే కదా. 1 ఇంటూ 1 అవుతుంది, అలా నెక్స్ట్ 1 ఇంటూ 2 అవుతుంది, 2 ఇంటూ 3 6 అవుతుంది, నెక్స్ట్ 6 ఇంటూ 4 24. మరి నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మీరు, ఇంటూ 5. కాబట్టి ఇక్కడ మీరు 24 అనే నెంబర్ని ఇంటూ 5 చేయండి, ఎంత వస్తుంది, 120 అనే ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ ఎంత ఉంది, 121. మరి 121 అంటే రాంగేగా. మరి నెక్స్ట్ వన్ ఏం చేయాలి, ఇక్కడ ఇంటూ 6, ఇక్కడ ఎంత రావాలండి, 120 రావాలి. మరి 120 ఇంటూ 6 అంటే ఏమవుతుంది, 720 అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంటూ 7 చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, 720 అనే నెంబర్ని ఇంటూ 7 చేశారనుకోండి. సో ఫస్ట్ 0, 7 ఇంటూ 2 14, సో క్యారీ 1 వస్తుంది. 7 ఇంటూ 7 49 ప్లస్ 1 50, కాబట్టి 5040. కాబట్టి ఇది ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇంటూ 8 చేయండి, సేమ్ మనకి ఈ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి, ఇంతకు ఫస్ట్ బ్రాకెట్లో నెంబర్ ఎలా ఉంది, రాంగ్ ఉంది, సెకండ్ బ్రాకెట్లో కరెక్ట్ ఉంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్, అంతే కదా. ది ఫస్ట్ బ్రాకెట్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ ద సెకండ్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి ముందు ప్రాబ్లం ఒకసారి చదవండి. PMDAFH R అండ్ B. సో మొత్తం మనం గమనించినట్లయితే ఇక్కడ 1 2 3 4 5 6 7 8. సో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారంట. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ది సెంటర్. సో ఎలా ఉన్నారంట వాళ్ళు, సర్కిల్ ఫేసింగ్లో ఉంటూ సెంటర్ ఫేసింగ్గా ఉన్నారంట. అంటే ఆ ప్రాబ్లం చదవగానే మనకు అర్థమైపోయింది ప్రాబ్లం ఏంటి, సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మరి నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి చూడండి కండిషన్స్ ఏమన్నాడు, ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నాడు, ఈజ్ 4th టు ది రైట్ ఆఫ్ ఏ.
ఏ అనే పర్సన్కి రైట్ సైడ్ ఫోర్త్ పర్సన్ అంట. హూ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. ఇక్కడ హూ అంటే ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మరి కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ ఆర్ అనే పర్సనా ఏ అనే పర్సన్ అని. సో మీరు ఇక్కడ గమనించాల్సింది అంటే ఏ పక్కన కామా పెట్టాడంటే వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అతను ఉద్దేశించి అడిగాడని. కాబట్టి ఆ ఏ అనే పర్సన్ ఎలా ఉన్నారంట, ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పికి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ అంటున్నాడు. మరి నెక్స్ట్ ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఎం అనే పర్సను, సో హెచ్ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పర్సన్ అంట. మరి ఇంకా ఏమన్నాడు, హూ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. ఇక్కడ కూడా అంతే, హూ అంటే ఎవరు, హెచ్ అనే పర్సన్, హెచ్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. నెక్స్ట్ చూడండి, డి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి. డి అనే పర్సను, సో మనకు వచ్చేసరికి బికి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ అన్నాడు. కాబట్టి టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 8 మెంబర్స్ని ఏం చేయాలి, ఫస్ట్ మనము ఒక సర్కిల్ తీసుకొని, ఇది ఫేసింగ్ ద సెంటర్ అంటాం కాబట్టి మొత్తం మనము 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8 యారో సింబల్స్ తీసుకోవాలి. ఇక్కడ 8 యారో సింబల్స్ తీసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫేసింగ్ ద సెంటర్ ఉన్నప్పుడు సో మొత్తం 8 మెంబర్స్ని తీసుకున్న తర్వాత కండిషన్స్ని మనం ఏం చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఆర్ ఈజ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏ అనే పర్సన్కి రైట్ సైడ్ ఫోర్త్ పర్సన్ ఆర్ అంట. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అసలు ముందు ఏ అనే పర్సన్ ఎక్కడ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఏ అనే పర్సన్ ఈ ఇక్కడ ఉన్నటువంటి 8 ప్లేసెస్లో ఎక్కడో ఒకసారి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనం ఇక్కడే తీసుకోవాలని లేదు, ఇక్కడ తీసుకోవాలని ఇక్కడ తీసుకోవాలని, ఎక్కడైనా తీసుకో. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఏ అనే పర్సనే, సో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మరి ఇక్కడ నుంచి మీరు గమనించాల్సింది ఏంటి, ఆర్ ఈజ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ ఫోర్త్ పర్సన్ అంట. మరి ఇక్కడ లెఫ్ట్ టు రైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ అనే పర్సన్కి మీరు గమనిస్తే సో ఇలా వెళ్ళారనుకోండి, ఇది ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అని అంటాము. సో ఇలా తీసుకున్నారనుకోండి, ఇది ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అంటాం. సో మీరు ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు మనకి అందులో వచ్చేసరికి. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ ఏ. ఏ నుంచి చూడండి 1 2 3 4. కాబట్టి ఇక్కడ ఎవరు ఉండాలంట, ఏ అనే పర్సన్కి రైట్ సైడ్ ఫోర్త్ పర్సన్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, హూ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పి అంటే ఎవరు, అక్కడ హూ అంటే ఎవరు, ఏ. ఏ ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి. పి అనే పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ ఏ అన్నాడు. మరి ఇక్కడ మనము మరి పి అనే పర్సన్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ సెంటెన్స్ని మళ్ళీ రివర్స్లో చదువుకోండి ఒకసారి. పి అనే పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ ఏ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పర్సన్ పి అవుతున్నట్టే కదా. కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి రండి 1 2 3. కాబట్టి ఇక్కడ గ్యారెంటీగా ఏమవుతుంది, పి అనే పర్సన్ వస్తారు. ఇక్కడ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఆ సెంటెన్స్లో హూ అనే పర్సన్ కన్ఫ్యూజ్ అయ్యారంటే మళ్ళీ డయాగ్రామ్ మీకు రాదు. మరి నెక్స్ట్ వన్ చూడండి తర్వాత, ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హూ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. ఇక్కడ పి ఆల్రెడీ ఉన్నారుగా, కాబట్టి అక్కడి నుంచి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఏమన్నాడు ఇక్కడ, హెచ్ అనే పర్సన్, హెచ్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. ఈ పి అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ ఎవరంట, హెచ్. మరి ఇక్కడ పి అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ అంటే ఏమవుతుంది, రైట్ సైడ్ అంటే ఏమవుతుందో తెలుసుకోవాలి. మీరు గమనిస్తే ఇదేమవుతుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అవుతుంది, ఇదేమో ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది. మరి ఏమంటున్నాడు మనకి, హెచ్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి 1 2. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు మనకి, హెచ్ అనే పర్సన్ వస్తారు. మరి దాని ముందేమన్నాడు, ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. మరి ఇక్కడ హెచ్ అనే పర్సన్ ఉన్నారు. మరి ఈ హెచ్ అనే పర్సన్ గమనించండి, ఇతనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది అవుతుంది, ఇటు సైడ్ రావాలి. మరి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇలా తీసుకోవాలి. మరి ఏమంటున్నాడు, ఎం ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. సెకండ్ నుండి 1 2. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు, ఎం అనే పర్సన్ వస్తారు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, డి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి. డి అనే పర్సన్ ఎలా ఉన్నారంట, బికి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ అన్నారు. మరి బీని ఎక్కడ తీసుకోవాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్. 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ 3 ప్లేసెస్లో ఎక్కడ వస్తారో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ తీసుకుంటే చూడండి 1 2 3. ఇక్కడ ఆల్రెడీ ఎం ఉన్నాడు కాబట్టి తీసుకోవడానికి లేదు. కాబట్టి గ్యారెంటీగా నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏం చేస్తారు మీరు, బి అనే పర్సన్ తీసుకుంటే 1 2 3. కాబట్టి గ్యారెంటీగా ఏమవుతుంది, ఇక్కడ మనకి బి అనే పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ బి అనే పర్సన్ తీసుకోవడం వల్ల డి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి మరి ఈ బి అనే పర్సన్కి చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇదేమో ఆర్హెచ్ఎస్ అవుతుంది, ఇదేమో ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. కాబట్టి ఎన్నో వాడు చూడండి ఒకసారి, డి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ బి థర్డ్ పర్సన్ 1 2 3. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారు మనకి, ఇక్కడ డి అనే పర్సన్ వస్తారు. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మనకి మొత్తం 8 మెంబర్స్లో 7 మెంబర్స్ వచ్చారు.
ఒకరు మాత్రమే మిస్ అయ్యారు. వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. సో పి అనే పర్సన్ వచ్చారు, ఎమ్, అలానే నెక్స్ట్ డి, నెక్స్ట్ ఏ. సో ఎఫ్ చూడండి, ఎఫ్ ఉన్నారా? ఎఫ్ అనే పర్సన్ ఒక్కడ మిస్ అయ్యారు. సో రిమైనింగ్ హెచ్, ఆర్, బి వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఒకటేగా ఉంది అక్కడ మనకి. కాబట్టి గ్యారంటీగా ఏం చేస్తాం, ఇక్కడ మనము ఎఫ్ తీసేసుకుందాం. మరి ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళండి ఒకసారి. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ బి. మరి బీకి నైబర్స్ ఎవరు అన్నారు. సో నైబర్స్ అంటే చెప్పాం కదా, నైబర్స్ అంటే ఏమవుతున్నాయి. సో ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, రైట్ సైడ్ ఎవరు ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ ఎఫ్ అనే పర్సన్ ఉన్నారు, రైట్ సైడ్ ఏ అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి సో ఏ అండ్ ఎఫ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లానికి వెళ్దాం. ఒకసారి ప్రాబ్లాన్ని గమనించండి. సో ఏమన్నాడు, ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది బిలో ఆప్షన్. ఇది మీరు గమనించినట్లయితే మనకి థర్డ్ 2019 షిఫ్ట్ 2లో అడిగారు ఈ ప్రాబ్లం. 2019కి సంబంధించినటువంటి ప్రాబ్లమే. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఇది మనకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మిస్సింగ్ క్యారెక్టర్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మీకు సో ఇక్కడ ఉండి క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండి సేమ్ ఈ డయాగ్రామ్లో ఎంత ఉంది ఇక్కడ మనకి అదే ప్లేస్లో అంటే 72 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది 48. మరి ఈ 72 ఎలా వస్తుంది, 48 ఎలా వస్తుంది అంతే కదా. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నీకు నెంబర్ రావాలి అంటే గ్యారంటీగా ఏం చేయాలి, ముందు 72, 48 ఎలా వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. సో అవి కానీ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనము సో ఆ ప్రాబ్లాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. మరి ఈ 48 అనే నెంబర్ రావాలి అంటే ఒక్కసారి ఈ 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. 8 × 2 × 3 చూడండి ఒకసారి. 8 × 2 × 3, 2 × 3 6, 6 × 8 ఎంత 48. ఓకేనా 48. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి 6, 3, 4, 6 × 3 × 4. మరి ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది. 6 × 3 × 4 అంటే ఎంత 12. మరి 6 × 12 అంటే ఎంత వస్తుంది 72. ఓకేనా 72. మరి నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ కాబట్టి ఇది కూడా మీరు ఏం చేస్తారు, మల్టిప్లికేషన్ చేయండి. 12 × 2 × 1, 12 × 2 24, 24 × 1 24. కాబట్టి 24 అనేది ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్. ఓకేనా 24 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ అసలు ముందు ఎలా వస్తున్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే చూస్ ది ఆప్షన్ విచ్ కంప్లీట్స్ ది గివెన్ ఫిగర్ సిరీస్. సో ఫిగర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. సో ఇది కూడా మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 11th 3rd 2019 షిఫ్ట్ 2లో అడగడం జరిగింది. మరి ఈ ప్రాబ్లాన్ని మనం గమనించినట్లయితే సో నాన్ వెర్బల్లో మనకి ఫిగర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సో అందులో నుంచి మీరు డయాగ్రామ్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళినట్లయితే ఇదిగోండి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డయాగ్రామ్ సేమ్ ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ 3rd నుంచి 4thకి వెళ్తే సేమ్ ఉంది. అలానే ఇక్కడ చూడండి 1st, 2nd, 3rd, 4th, 5th. మరి 5th నుంచి 6thకి వెళ్ళినప్పుడు కూడా ఏమి ఉండాలి, అది సేమ్ ఉండాలి. మరి సేమ్ ఉండాలి అంటే మీరు ఒక్కసారి చూడండి ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్లో చూస్తే ఇక్కడ సేమ్ ఉందా, లేదు. కాబట్టి అది గ్యారంటీగా ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఇంకోటి చూడండి అబ్జర్వేషన్ జస్ట్. మరి నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే చూడండి యారో సింబల్స్ అనేవి 1 నుంచి 2కి చూడండి సేమ్ ఉన్నాయి. అలా నెక్స్ట్ 3 నుంచి 4కి సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా గ్యారంటీగా ఏమై ఉండాలి, మనకి సేమ్ అయి ఉండాలి. కాబట్టి సేమ్ అంటే మనకి అక్కడ యారో సింబల్ గమనించండి ఏ డైరెక్షన్లో ఉంది, వెస్ట్ డైరెక్షన్లో ఉంది. మరి వెస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి 4th ఆప్షన్లో చూడండి మీకు ఏమవుతుంది, ఇక్కడ ఈస్ట్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, గ్యారంటీగా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తేనే మనకి ప్రాబ్లాన్ని ఈజీగా చేయగలం. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి టాప్ డౌన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు సో ఏమవుతుంది, డయాగ్రామ్లో మనం గమనించినట్లయితే అబ్జర్వేషన్ అంటే అదే మరి కాన్సెప్ట్స్ ఇచ్చారుగా మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక డయాగ్రామ్ మాత్రం సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మనకి ఏమవుతుంది, అప్ అండ్ డౌన్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఒకటే డయాగ్రామ్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే రెండు చేంజ్ అవ్వకూడదు, ఒక డయాగ్రామే చేంజ్ అవ్వాలి అక్కడ మనకి. సేమ్ ఇక్కడ కూడా అంతే గమనించండి, టాప్ డౌన్ రెండు ఒకటే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఒక డయాగ్రామ్ చేంజ్ అయిపోతుంది. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇక 1 and 2 అనేటువంటి ఆప్షన్స్లో మనకి సో ఆ రెండింటిని కానీ గమనించారనుకోండి, ఇక్కడ చూడండి యారో సింబల్ అనేటువంటిది ఎలా ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి వెస్ట్లో ఉంటే ఇక్కడ ఈస్ట్లో ఉంది. మరి ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇది ఈస్ట్లో ఉంటే ఇక్కడ వెస్ట్లో ఉంది. అంటే రెండు చేంజ్ అవ్వకూడదు కదా, గ్యారంటీగా ఒక డయాగ్రామే చేంజ్ అవ్వాలి. కాబట్టి ఇక నీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో చూస్తే ఆ రూల్స్ మొత్తం ఎక్కడ ఫాలో అవుతాయి అంటే 1 అనేటువంటి ఆప్షన్లోనే ఫాలో అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిదానంగా కూల్గా
ముందు మనం ఒక్కొక్క పాయింట్ని కానీ గమనించినట్లయితే మనము ఈజీగా చేయగలం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి గమనించండి. ఇది మనకి ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ అన్నాడు. సో 10, 40, 90, 61, 52 అన్నాడు. సో మీరు వెంటనే ఈ నెంబర్స్ చూడగానే సో చాలామంది ఏం చేస్తారంటే ఈ నెంబర్స్ ఏదో బాగా లెందీగా ఉన్నాయి, సో మనకి చాలా టఫ్గా ఉందనుకుంటారు ప్రాబ్లం. నేను చెప్పాను కదా, రీజనింగ్లో వచ్చేసరికి ఎప్పటికీ కూడా మనకి ప్రాబ్లం అనేది టఫ్గా ఉండదండి, ఈజీగానే ఉంటుంది, లాజిక్గా ఉంటుంది ప్రాబ్లం అనేది. సో మరి ఇందులో ఉన్న లాజిక్ ఏంటో కనుక్కుంటే అయిపోయింది అంతే. అంతేగాని మనకి ప్రాబ్లం చూడగానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 అనే నెంబర్ ఉంది. ఈ 10 అనే నెంబర్ నేను రాశాడు అంటే 01. ఓకేనా, యూనిట్ డిజిట్ 10th డిజిట్ని చేంజ్ చేస్తున్నాడు. మరి నెక్స్ట్ ఇక్కడ ఉండి 40. ఈ 40 అనే నెంబర్ నేను రాస్తారు, యూనిట్ డిజిట్ 10th డిజిట్ చేంజ్ చేయడం వల్ల 04 అవుతుంది. అలానే ఇక్కడ ఉండి 90. ఓకేనా, 90 అనే నెంబర్ని కూడా మీరు ఏం చేస్తారు, డిజిట్స్ మార్చేసేయండి 09. అలానే నెక్స్ట్ ఇక్కడ 61 అనే నెంబర్ని కూడా మార్చేసేయండి 16 అవుతుంది. అలానే 52 అనే నెంబర్ని కూడా ఏం చేస్తారు, డిజిట్స్ మార్చేసేయండి 25. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంది కదా. సో ఇదేమవుతుంది మనకి 1 స్క్వేర్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఇదేమవుతుంది 2 స్క్వేర్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఇది వచ్చేసరికి 3 స్క్వేర్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఇది వచ్చేసరికి 4 స్క్వేర్ అవుతుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 స్క్వేర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏం రావాలి, 6 స్క్వేర్ ఎంత 36. మరి దీన్ని కూడా ఏం చేయాలి, డిజిట్స్ మార్చాలి కాబట్టి 63. కాబట్టి సిరీస్ ఇది కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 63. కాబట్టి ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కూల్గా చేయాలి. ఎప్పటికైనా ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఆడ 36 ఉందని చెప్పి 36 ఆన్సర్ చేశారనుకోండి, వచ్చిన మార్క్ అంత ప్రాబ్లం అంతా చేసి కూడా వచ్చిన మార్క్ పోయింది. కాబట్టి గ్యారంటీగా ఏమవుతుంది ఆన్సర్ మనకి 63. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ప్రాబ్లమ్స్ అనేవి మీరు గమనించండి ఎలా ఉన్నాయి, లాజిక్గా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇక్కడ చూడండి ఒకసారి, 4 words హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్. మొత్తం నీకు 4 words ఉంటాయి. సో అందులో వచ్చేసరికి 3 words అనేటువంటివి మనకి ఎలా ఉన్నాయి, అలైక్ ఇన్ సేమ్ మేనర్, ఒకే మేనర్ని కలిగి ఉన్నాయి, ఒకే ప్రాపర్టీని కలిగి ఉంటాయి అని. వైల్ 1 ఈజ్ డిఫరెంట్, అందులో ఒకటి మాత్రం గ్యారెంటీగా ఏమవుతుంది అన్నాడు, డిఫరెంట్గా ఉంది అన్నాడు. మరి అదేంటో కనుక్కోమంటాడు. దాన్నే చూస్ ది ఆడ్ వన్, ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటాం సింపుల్గా చెప్పాలి అంటే. సో మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే చెన్నై, అలానే ముంబై, డిస్పూర్, జార్ఖండ్, ఈ 4 wordsలో డిఫరెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇవి రావాలి అంటే చెప్పాం కదా, మనకి రీజనింగ్ రావాలి అంటే సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా మనకి కమాండ్ ఉండాలండి. సో ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. సో ఇక్కడ చెన్నై అంటే మీకు తెలుసు, సో చెన్నై అనేది మనకి ఏమవుతుంది, సో క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు. మరి ముంబై అనేది ఏమవుతుంది, క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర. మరి డిస్పూర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది అస్సాం క్యాపిటల్. మరి జార్ఖండ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే మనకి ఇది స్టేటే తప్ప క్యాపిటల్ కాదు. సో జార్ఖండ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే రాంచీ. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా క్యాపిటల్స్, ఇది ఒక్కటే స్టేట్, కాబట్టి ఇదే డిఫరెంట్. కాబట్టి చెప్పాం కదా, మనకి రీజనింగ్ రావాలంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా కమాండ్ ఉండాలి. అవి లేదనుకోండి, మనం ఇలాంటి ఆడ్ మ్యాన్ అవుట్స్ ఇచ్చినా కానీ, లేదనుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎనాలజీ అనే కాన్సెప్ట్లో కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి అవి కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇన్ ఏ సర్టైన్ కోడ్ GYM ఈజ్ కోడెడ్ యాజ్ 2275, దెన్ హౌ ఈజ్ KIT కోడెడ్ ఇన్ ద సేమ్ వే. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం. GYM అనేటువంటి దాన్ని ఏం రాశారు, 2275గా రాశారంట. అయితే KIT కిట్ అనే దాన్ని ఎలా రాస్తారన్నారు. అసలు ముందు ఈ GYM నుంచి ఆ 2275 ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా, GYM. సో ఇవి రావాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి సో లెటర్స్ నెంబర్స్ రావాలి. G అంటే ఎంత 7, Y అంటే ఎంత 25, M అంటే 13. కాబట్టి మీరు చూద్దాం ఒకసారి ఈ నెంబర్స్ని ఏం చేస్తారు, మల్టిప్లికేషన్ చేయండి. 13, 25, 7 ఇంటూ 7. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఫస్ట్ 13 7s తెలుసుగా మీకు, 13 ఇంటూ 7 ఎంత వస్తుంది 91 ఇంటూ 25 చేయండి. మరి ఫస్ట్ 25 1s 25, కాబట్టి ఫస్ట్ 5 వస్తుంది, క్యారీ 2.
మరి 25 ఇంటూ 9 ఎంత అవుతుంది? సో 25 అనేటువంటి నెంబర్ని 4 టైమ్స్ చేయడం వల్ల 100 వస్తుందండి. అలానే 8 టైమ్స్ కానీ చేశారనుకోండి 200 వస్తుంది. మరి 9 టైమ్స్ అంటే ఏమవుతుంది? 225. కాబట్టి ఏమవుతుంది టోటల్గా? 227. కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 2275. ఓకేనా, కరెక్ట్గా ఉంది కదా. మరి నీకేమన్నాడు ఈసారి? కేఐటి. కే అంటే 11, ఐ అంటే 9, టీ అంటే 20. మరి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? నెంబర్స్ను మల్టిప్లికేషన్ చేయండి. 11 ఇంటూ 9 ఇంటూ 20. సో 11 ఇంటూ 9 అంటే ఏమవుతుంది? 99 అవుతుంది. ఇంటూ 20 చేయండి. కాబట్టి 0, 2 ఇంటూ 9 18, క్యారీ 1, నెక్స్ట్ 18 ప్లస్ 1 19, 1980. ఒకసారి రెండు ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం మనకి. సో ఇది 11th 3rd 2019 షిఫ్ట్ 2లో అడిగారు. ఓకే, మరి నెక్స్ట్ వన్. సో ఒకసారి గమనించండి. ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది బిలో ఆప్షన్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ 7 అనే నెంబర్ ఉంది. చెప్పాం కదా, మనకి మిస్సింగ్ నెంబర్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎలా వస్తుందో కనుక్కోవాలి. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఒకసారి ఈ నెంబర్స్ని గమనించండి. 565, 222, 899, 387. మరి ఏం చేసి ఉంటాడు అనేది చూసుకోవాలి. చెప్పే కదా, రీజనింగ్ అనేటువంటిది ఎప్పటికైనా కానీ మీరు గమనించినట్లయితే అది మనకి లాజిక్గా ఉండాలే తప్ప సో మనకి డెప్త్గా అనేది క్వశ్చన్ ఎప్పటికీ ఉండదు. మన క్యాలిక్యులేషన్ పార్ట్ హెవీగా ఉండదు. కాబట్టి ఒకసారి గమనించండి ఏం చేశాడు ఇక్కడ మనకి 565 అనే నెంబర్ని 222 అనే నెంబర్ని ఒకసారి డిఫరెన్స్ కట్టండి. ఎంత వస్తుంది? 5కి 2కి డిఫరెన్స్ 3, 6కి 2కి డిఫరెన్స్ 4, అలానే 5కి 2కి డిఫరెన్స్ 3. కాబట్టి ఏమవుతుంది? 343. మరి 343 అంటే ఇది మనకి ఏమవుతుంది? 7 అనే నెంబర్కి క్యూబ్ అవుతుంది. అందువల్లనే ఇక్కడ 7 అని రాశాడు. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం? సేమ్ ఇదే మ్యాటర్ని యూజ్ చేయమన్నాడు కదా మనకి ఇక్కడ. కాబట్టి 899, అలానే నెక్స్ట్ 387. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టండి. ఎంత వస్తుంది? ఇక్కడ 215. కాబట్టి 512 అనేటువంటి నెంబర్ గమనించినట్లయితే క్యూబ్స్లోకి వెళ్ళాలి. ఏనికి క్యూబ్ అంటే ఇది మనకి 8 అనే నెంబర్కి క్యూబ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 8. 8 ఎక్కడుంది ఆప్షన్లో? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి. ది స్టేట్మెంట్స్ బిలో యాజ్ ఫాలోడ్ బై 2 కన్క్లూజన్స్ లేబుల్డ్ 1 and 2. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ 1 and 2 అనేటువంటి 2 కన్క్లూజన్స్ ఉన్నాయంట. అజ్యూమింగ్ దట్, చాలా ఇంపార్టెంట్, అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో నీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా ఏం చేయమంటున్నాడు? అజ్యూమ్ చేసుకోమంటున్నాడు. అవి గ్యారంటీగా కరెక్టే అని చెప్పేసి అజ్యూమ్ చేయమంటున్నాడు. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది? కన్క్లూజన్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసరికి 1 and 2 అని ఇచ్చారు కదా. నెక్స్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ అపియర్స్ టు బి అట్ వేరియన్స్ విత్ జనరల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అన్నాడు. సో జనరల్గా చెప్పాలి అంటే అవి మనకి నిజ జీవితంలో అవి కరెక్ట్ కాదంట. కానప్పటికీ నువ్వేం చేయమంటున్నాడు? ఊహించుకోమంటున్నాడు. జస్ట్గా మనల్ని ఏం చేయమంటున్నావి? కరెక్ట్ అని ఊహించుకొని తర్వాత నువ్వు కన్క్లూజన్స్ ఇవ్వమంటున్నాడు. సో మరి ఇక్కడ మనం ఆల్రెడీ మనం సిలాయిజం అనే కాన్సెప్ట్స్లో వస్తాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, సమ్ కౌస్ ఆర్ డీర్ అన్నాడు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సమ్ కండిషన్ ఉంది కాబట్టి లాజికల్ వెన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఏమవుతుంది? కౌస్. సెకండ్ వన్ ఏమవుతుంది? డీర్. తర్వాత ఏమన్నాడు? సమ్ డీర్ ఆర్ ఫిషెస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కౌస్లో కొన్ని డీర్స్ ఉన్నాయన్నారు, అలానే కొన్ని డీర్స్లో ఫిషెస్ ఉన్నాయన్నారు. మరి కౌకి ఫిష్కి మధ్య రిలేషన్ ఉందా అంటే మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు? డయాగ్రామ్ ఇలా రాసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య సంబంధం మనకు తెలియదు కాబట్టి సో ఇక్కడ ఏం రాస్తారు? ఏదర్ ఆర్. సో మనకు వచ్చేసరికి కౌస్ ఫిషెస్ అవుతాయి అంటే చెప్పలేము మనం, అయితే అవుతాయి లేకపోతే లేదు. కాబట్టి కంపల్సరీగా మనం చెప్పడానికి కుదరదు అనమాట. అవి అంటే ప్రాబిలిటీ, ఛాన్సెస్ ఉంటాయే తప్ప గ్యారంటీగా మనకి ఇవి కరెక్ట్ అవుతుంది అని మనము చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, దానికి ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్ మనకి కన్క్లూజన్లో సమ్ కౌస్ ఆర్ ఫిషెస్ అన్నాడు. కౌస్లో వచ్చేసరికి కొన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నాడు. ఏమని చెప్పాను? అది కరెక్ట్ అవుతుందా? రాంగ్. ఎందుకంటే వాడు గ్యారంటీగా కరెక్ట్ వస్తాయి అంటున్నాడు కదా. సమ్ కౌస్ ఆర్ ఫిషెస్ అవుతాయి అని అంటున్నాడు.
చెప్పే కదా, అలా వచ్చినప్పుడు మనకి గ్యారంటీగా కరెక్ట్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే అందులో నుంచి మనకి చెప్పాం కదా, మనకి ప్రాబిలిటీ ఉందే తప్ప. సో మనకు వచ్చేసరికి ఇక్కడ డయాగ్రామ్ అనేది మీరు గమనించి డైరెక్ట్గా ఇక్కడ కావని కూడా చెప్పడానికి లేదండి. సో మనకి డయాగ్రామ్ని బట్టి మనము డిసైడ్ చేయడానికి కుదరదు, వాటి మధ్య సంబంధం మనము డిసైడ్ చేయలేకపోతున్నాం. మరి నెక్స్ట్ వన్ చూడండి, సమ్ ఫిషెస్ ఆర్ కౌస్ అన్నాడు. సో ఇది కూడా అంతే కదా, రాంగ్. రెండింటికి సమ్ కండిషన్ ఉందంటే లేదు అక్కడ మనకి. సో డయాగ్రామ్ని బట్టి అని కాదు, నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ అనేది మనకి ఇలానే ఉండాలని లేదు రూలు. సో మనకి వచ్చేసరికి ఇలా కూడా తీసుకోవచ్చు డయాగ్రామ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదేమో కౌ, ఇదేమో డీర్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిష్. మరి ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, డబల్ డయాగ్రామ్స్. ఇక్కడ చూస్తేనేమో కరెక్ట్ అవుతున్నాయి, ఇక్కడేమో రాంగ్ అవుతున్నాయి. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం డిసైడ్ అయిపోతున్నాం కదా డయాగ్రామ్లో. కాబట్టి అందువల్ల ఏమవుతుంది, మనకి ఇటు చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ ఒక డయాగ్రామ్ని ఉద్దేశించి చెబుతున్నాడు కాబట్టి కంపల్సరీగా ఏమవుతాయి, రెండు కూడా రాంగ్ అయిపోతాయి. మరి రెండు రాంగ్ అయినాయి అంటే గ్యారంటీగా ఏం చేయాలి మనం, ఇక్కడ నైదర్ 1 nor 2 ఫాలో, సెకండ్ ఆప్షన్ అనేది తీసుకో. ఓకే, సో ఇలా ఉంటాయి మనకు వచ్చేసరికి సిలాయిజం సంబంధించినటువంటి ప్రాబ్లం. ఓకే, సో ఇంతటితో మనకి క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకి సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ సో మాకు వచ్చేసరికి అలానే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఎప్పుడు అంటే మీరు గమనించండి, 11th August 2021 స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇందులో వచ్చేసరికి మనకి టెస్టులు మొత్తం 50 ఉంటాయి. అలానే నెక్స్ట్ ఈ 50 టెస్ట్ సిరీస్లకు సంబంధించి మాకు బ్యాచెస్ అనేవి సో 11th August 2021 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు ఇందులో వచ్చేసరికి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సో ఇక్కడ మనకి 1 year వ్యాలిడిటీతో ఉంటుందండి, ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అలానే నెక్స్ట్ ఈ 50 టెస్ట్ సిరీస్లతో సో మీకు ముందుకు వస్తున్నది శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. సో ఈ 50 టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటున్నాయి అంటే ఒకసారి చూడండి, ఎవ్రీడే కండక్ట్ 1 మోడల్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ప్రతిరోజు ఒక టెస్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అలానే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు మనం చెప్పాం 2019లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అనేది. సో అవన్నీ కూడా ఏంటి, ఎంతో ఎక్స్పర్ట్స్ అయితే కానీ చెప్పగలుగుతారు. కాబట్టి మొత్తం కూడా మేము ఎక్స్పర్ట్స్తో ఉపయోగించే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డిజైన్ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్టు కూడా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్, అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఓల్డ్ వర్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇవ్వడం లేదు. అలా నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్స్ ప్రిపేర్డ్ బై వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్. సో ఇక్కడ మా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ చేత డిజైన్ చేయించడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్లు. కాబట్టి వీళ్ళని మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అలా నెక్స్ట్ వన్ చూడండి, వీ సెండ్ 50 టెస్ట్ బుక్స్. సో మీరు రాసినటువంటి టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఈ బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు మేము కొరియర్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు సో కంపల్సరీగా ఎన్రోల్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు ఫోన్ చేసి సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, నెక్స్ట్ 2015 సెంట్రల్ కానిస్టేబుల్ ఫలితాల్లో మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి గొప్ప ఫలితాలను ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మొత్తం మేము 423 మంది అభ్యర్థులకి కోచింగ్ ఇవ్వడం వల్ల అందులో 305 మందికి జాబ్స్ రావడం జరిగింది. సో అక్కడ మాకు 72% సక్సెస్ అయిపోయారు ఈ ఇన్స్టిట్యూట్లో. సో మనకి 2015 సంబంధించినటువంటి కానిస్టేబుల్స్లో. అలానే నెక్స్ట్ ఇందులో మహిళలకి 22 మందికి ఇస్తే 21 మంది సక్సెస్ అయ్యారు, 95% జాబ్స్ సాధించారు. వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి కొంతమంది అభ్యర్థుల ఫోటోలను కూడా మేము ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది గ్రూప్ డి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ సంబంధించి సో పూర్వ విద్యార్థులు అంటే మా ప్రీవియస్ స్టూడెంట్స్ కోరిక మేరకు యాక్చువల్గా అనుకోండి మేము ఈ 50 టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో అవి 2000 పెట్టాలి. కానీ ఏం చేసాము అంటే మేము సో ఆఫర్ ఇచ్చేసి 50% ఆఫర్తో 1000కే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా లాస్ట్ డేట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే 7th August 2021తో సో మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి తెలుగు మీడియానికి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ వన్ సో దీనికి సంబంధించి కూడా మీరు కావాలనుకుంటే సో మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కాగలరు. 2018వ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో కూడా మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కొంతమంది విద్యార్థులు సో మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళ యొక్క మనోభావాలను మరియు అనుభవాలను సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీక్షించండి. థ్యాంక్ యూ. హాయ్ ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఈజ్ ఎస్ దొరబాబు, సన్ ఆఫ్ రమణ. నాది విశాఖపట్నం డిస్టిక్. ఐఎమ్ రీసెంట్లీ సెలెక్టెడ్ సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇన్ ఎస్ఎస్సి జీడీ. నాకు ఈ జాబ్ రావడం వల్ల
మా పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా సక్సెస్కి కారణమైన డైరెక్టర్ శ్యామ్ సార్కి మరియు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసే మోడల్ టెస్టులు నాకు చాలా యూజ్ అయ్యాయి. ప్రతి ఒక్క విద్యార్థి ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేసే మోడల్ టెస్ట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే వారు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. జాబ్ సాధించాలన్న పట్టుదలతో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి 1 ఇయర్ సిన్సియర్గా కష్టపడితే ఏదో ఒక జాబ్తో వారి ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. మెయిన్గా పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్కి శ్యామ్ సార్ ఎడ్యుకేషన్తో పాటు గ్రౌండ్ ఈవెంట్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ శ్యామ్ సార్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ. ఫైనల్గా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్న ఫ్యూచర్ పోలీసులందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు లంక సత్యనారాయణ. నేను రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను, ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నలకి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ మా అన్నయ్యకి, అమ్మ నాన్నలకి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి. అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. డిగ్రీ ఫైనల్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, కేరింగ్ తీసుకుంటారు, బాగా చెప్తారని విన్నాను. అయితే మా ఫ్రెండ్ సజెషన్ ద్వారా నేను డిగ్రీ చదువుతుండగానే వచ్చాను. అయితే కరోనా కోవిడ్ ముందు నేను యాక్చువల్గా జాయిన్ అయ్యాను, S14 బ్యాచ్ అని జాయిన్ అయ్యాను. అయితే నేను 3-4 మంత్స్ తీసుకున్నాను. సార్ యొక్క గైడెన్స్ కానీ, సార్ యొక్క డైలీ గ్రాండ్ టెస్ట్లు కానీ, వీక్లీ టెస్ట్లు కానీ, డైలీ టెస్ట్లు పెడుతుంటారు. ఆ టెస్ట్లు పెట్టడం వల్ల ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుస్తుంది. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తాడు, ఎగ్జామ్ ఎలా చదవాలి, ఎగ్జాము ఎలా అటెంప్ట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యొక్క గైడెన్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ జరిగిన, లేదంటే 2-3 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ తీసుకొని సార్ యొక్క ఆ విధంగా ఫ్యాకల్టీ ఉంటుంది, అలా చెప్పే విధానం బాగుంటుంది. అయితే నాకు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నాకు పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఈ క్లాసెస్ అనేవి నాకు చాలా, రీజనింగ్, అర్థమెటిక్, ఈ క్లాసెస్ నాకు చాలా నచ్చాయి. ఎందుకు అంటే వాళ్ళు ఎలా అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా చెప్తారు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ఒక వ్యక్తి ఎలా చదవాలి వే ఆఫ్ చెప్తున్నారు. అంటే ఒక ఎగ్జామ్కే కాకుండా, ఎస్ఏ కానిస్టేబుల్ కాకుండా గ్రూప్స్ కూడా చదివే విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ కూడా ఇస్తుంది. సో సార్ ఇంకో విషయం ఏంటంటే సారు ప్రతి క్లాసెస్కి వచ్చి కేరింగ్ తీసుకుంటారు. అంటే ఒక విద్యార్థి పట్ల ఎలా అవగాహన ఉంది, ఆ విద్యార్థి చదువుతున్నాడా లేదా, లేదంటే ఆ విద్యార్థి తక్కువ చదవలేకపోతున్నాడు అనే విషయంపై ఏంటంటే అతను అవగాహన చేసుకుంటాడు. తర్వాత సార్ అనేది ప్రతి విద్యార్థిని టెస్ట్లు అడగడం, ప్రతి వీక్లీ టెస్ట్లో రిజల్ట్ చూసుకోవడం, అంటే ఒక కేరింగ్లా ఉంటుంది. అది ప్రతి విద్యార్థి కూడా శ్రద్ధగా చక్కగా చదివితే సార్ యొక్క గైడెన్స్ ద్వారా, నెక్స్ట్ శ్యామ్ సార్ మోటివేషన్ కానీ చాలా బాగుంటుంది. ప్రతి క్లాసెస్ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఏంటంటే గ్రూప్ 1 చదువుదామని నాకు ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 చదువుదామంటే ఆ ఒక్కదానితో ఆగిపోదామని నా థాట్ లేదు. ఎందుకంటే గ్రూప్ 1 సార్ యొక్క గైడెన్స్ చెప్పడం వల్ల, సార్ యొక్క ప్రతి విషయం అంటే ఒక వే ఆఫ్, ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే ఒక వే ఆఫ్ చెప్తారు, ఎలా చదవాలి, స్టూడెంట్ ఎలా చదివితే గెయిన్ అవుతాడు, అంటే ప్రతి విషయంపై ఒక అవగాహన నేర్పిస్తారు, వే ఆఫ్ చెప్తారు. సో అందువల్ల నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నా ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చింది, బట్ నేనైతే గ్రూప్ 1కి చదువుతున్నాను ప్రజెంట్. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్ గ్రౌండ్ అంటే ఉదయం 4:30కి లేచి అందరికీ అంటే గ్రౌండ్ అందరికీ నేర్పిస్తారు. గ్రౌండ్కి ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, ప్రతిదీ కూడా ఒక కేర్ ఆఫ్ తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే విద్యార్థి కరెక్ట్గా ఒక వే ఆఫ్, అంటే ఒక ప్లాన్ మీద, ఒక ప్రణాళిక మీద 6 మంత్స్ 1 ఇయర్ కూర్చుంటే సార్ యొక్క గైడెన్స్ వల్ల డెఫినెట్లీగా ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గా 3-4 మంత్స్ అవుతుంది, కానీ సార్ యొక్క గైడెన్స్ వల్ల ఎగ్జామ్ రాశాను. సో బట్ అది నేను సెలెక్ట్ అయ్యాను. సో ఎస్ఐ కానిస్టేబుల్ తప్పకుండా రావాలి అంటే ఒక విద్యార్థి ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వాలి. ఇక్కడ వాతావరణం బట్టి, అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఏపీలో ఎక్కడా లేదు, అంటే ఇక్కడ ఉన్నంత పీపుల్స్ ఎక్కడ ఉండరు. ఎందుకంటే
మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంపిటీషన్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ మనం గెయిన్ అయ్యామంటే మ్యాక్సిమం వాడు తప్పకుండా ఏపీపీఎస్ నుంచి ఏ జాబ్ నుంచి సెలెక్ట్ అవ్వగలుగుతాడు. ఎందుకంటే కాంపిటీషన్ అట్లా ఉంటుంది ఇక్కడే. సో ప్రతి విద్యార్థి కూడా కాంపిటీషన్ ఈ లెవెల్ నుంచి వెళ్తే స్టూడెంట్ శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యాడంటే డెఫినెట్గా ఏదో ఒకటి తప్పకుండా సాధిస్తాడు. అయితే ఆ ట్రైనింగ్ నేను 2 days చేశాను. 2 days చేసిన తర్వాత నా మెడికల్ పోయింది అక్కడ. సో నేను డిగ్రీ చదువుతుండగా వాసు అనే అబ్బాయి ఇక్కడ బాగుంటుంది అని చెప్పాడు. సో ఆ విధంగా నేను ఇక్కడికి శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అమ్మ నాన్నల కృతజ్ఞతలు, ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు. సో ప్రతి మంత్ కూడా మా అయ్య కానీ అన్నయ్య కానీ ప్రతిది కూడా హెల్ప్ చేశారు. శామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనే విధంగా చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సో ఫ్యాకల్టీ కూడా అదే విధంగా చెప్పారు. అదే విధంగా కూడా అంటే సారు చెప్తారు కానీ మనం ఎంతో కొంత కష్టపడాలి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది. మనం చెప్పిన సార్ అనేది 100% చెప్తారు, కానీ మనం కూడా చదవాలి. మనం కూడా చదివి సార్ యొక్క చెప్పిన టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ చక్కగా వింటే మాత్రం డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. ఆ ఒక్క జాబ్తోనే ఆపకుండా ఏదో ఒక ఇంకా మంచి జాబ్ రావాలి, గ్రూప్స్ కానీ ప్రతి జాబ్ కూడా రావాలని ప్రతి విద్యార్థి కూడా ఆలోచన పెరుగుతుంది. సో పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జోగ్రఫీ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ కానీ నాకు చాలా ఫ్యాకల్టీ పరంగా అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఏ విధంగా చదవాలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించారు. సో నేను ఆ విధంగా ఫాలో అయ్యాను. ప్రతిది కూడా ప్రతి వర్డ్ కూడా శామ్ సార్ తీసుకున్న కేరింగ్, ఫ్యాకల్టీ నచ్చకపోతే రిమూవ్ చేసేవారు కూడా. సో ప్రతి స్టూడెంట్ దగ్గర ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునేవారు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయంటే చదువు చెప్తున్నారులే అనే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడికి శామ్ సార్ వచ్చేసరికి అంటే విద్యార్థి కూడా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడా లేదా చదువుతున్నాడా, అంటే ఆ అబ్బాయి ఎంతకి బేసిక్స్ మినిమం ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత ఫ్యాకల్టీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ యొక్క ఇక్కడ గ్రౌండ్ విషయంలో కానీ ఇన్స్టిట్యూట్ పరంగానే చాలా బాగుంటుంది. ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివితే తప్పకుండా రిజల్ట్ వస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను కూడా కష్టపడ్డాను కాబట్టి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత సార్ యొక్క చెప్పిన ప్రతి గైడెన్స్ కరెక్ట్గా వింటే తప్పకుండా విజయం సాధిస్తారు. సో నేను ఫ్యూచర్లో నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ ఇంకో విషయం లాస్ట్ చెప్పాలంటే ఈ సక్సెస్ కారణం అనేది నేనైతే ఇది సక్సెస్ అనుకోవట్లేదు. ఎందుకంటే దీనికన్నా ఇంకా సార్ యొక్క గైడెన్స్ వల్ల ఇంకా నాకు మంచి జాబ్ రావాలి అంటే దీనికన్నా గ్రూప్స్ చదవాలి, నేను గ్రూప్ 1 చదవాలని నా టార్గెట్, డిఎస్పి నా టార్గెట్. సో నేను దానికే ప్రిపేర్ అవుతున్నాను సార్ యొక్క గైడెన్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా విషయం ఏంటంటే నేను ఇంతవరకు రావడానికి మా అమ్మ నాన్నల కారణం. ఎందుకంటే మా అక్క ప్రోత్సాహం, మా బావ, మా అన్నయ్య చాలా ప్రోత్సాహం ఉంది. వాళ్ళు పంపించడం వల్ల నేను వాళ్ళ యొక్క కష్టాలు చూసి నేను చాలా విధంగా కష్టపడ్డాను నేను కూడా. సో అందరు కూడా చదివితే డెఫినెట్లీగా సక్సెస్ అవుతారు. చివరికి వచ్చేసరికి శామ్ ఇన్స్టిట్యూట్కి మరియు మా అమ్మ నాన్నలకి, మా ఫ్రెండ్స్ కానీ, మా గణేష్ అన్న, నెక్స్ట్ బాలు అందరికీ శామ్ ఇన్స్టిట్యూట్ గారు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బర్ల శేఖర్, మా నాన్నగారి పేరు బర్ల నారాయణరావు, మా అమ్మ పేరు బర్ల జానకమ్మ. మాది నిడగల్ల గ్రామం, సీతనామ మండలం, విజయనగరం జిల్లా. నేను శామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. దీనికి మా నాన్నగారు, మా అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ ప్రతి విషయంలో కూడా నన్ను బలపరిచారు. అదేవిధంగా నేను ఈ ఇన్స్టిట్యూట్కి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఒక 20,000 రూపాయలకి ఒక ఉద్యోగం సంపాదించాను. కానీ మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించు అనే విషయం పైన తెలుసుకొని అతను నన్ను గవర్నమెంట్ జాబ్ వైపు మళ్ళించారు. అందుకోసం నేను మన దగ్గరలో, మా పార్వతీపురం దగ్గరలో ఎక్కడ జాయిన్ అవుదాం, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగుంటుంది అనేసి నేను చాలామంది ఫ్రెండ్స్ని తెలుసుకోవడం జరిగింది. నాకు చెప్పిన ప్రతి 10 మందిలో ఒక 7 నుంచి 8 మంది కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా అయినా సక్సెస్ అవుతావు అనేసి నాకు మోటివేట్ చేయడం జరిగింది. అదే విషయం పైన ఈ ఇన్స్టిట్యూట్లో, శామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మా కజిన్ బ్రదర్ అయిన ఒక భార్గవ్ అనే కుర్రవాడు నన్ను తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాక
మొదటి రోజు నాకు కాకినాడ తెలియదు, ఏం తెలియదు. ఆ కుర్రోడు తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ రోజు కూడా నన్ను ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ట్యూషన్ విషయంకి వచ్చేసరికి శామ్ సార్ ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా, కేర్ఫుల్గా అన్ని విషయంలో ఫ్యాకల్టీ పరంగా ఉని, ఎగ్జామ్స్ పరంగా ఉని చాలా బాగా కండక్ట్ చేసేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా శామ్ సార్ విద్యార్థులు ప్రోత్సహించేవాళ్ళు. శామ్ సార్ ప్రతి విషయం మనకు ఒకసారి క్లాస్ జరుగుతుందంటే శామ్ సార్ ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడాను క్లాస్లోకి వచ్చేసి పిల్లవాడు చదువుతున్నాడా లేదా, క్లాస్ వింటున్నాడా లేదా, లేదా వెనక్కి పాటలు పాడుతుండా లేకపోతే పడుకుంటున్నాడా, ప్రతి విషయంలో కూడా అతను చూసుకొని ఒకవేళ ఏమైనా రాంగ్ వేలో మనం వెళ్ళుంటే అతను మనం కరెక్ట్ వే పెట్టేవాళ్ళు. అయితే ఇదే విధంగా శామ్ సార్ ప్రతి విషయంలో కూడా ఒకసారి చెప్పారు, మీకు ఏదైనా సరే ఒక ఫ్యాకల్టీ నచ్చలేదని అంటే మన స్టేట్లో ఎక్కడైనా దీనికన్నా మంచి ఫ్యాకల్టీ ఉంటే చెప్పండి, నేను తీసుకొచ్చి మీకు పెట్టిస్తాను, మీ చేత వాళ్ళ చేత చెప్పించి మిమ్మల్ని సక్సెస్ చేయిస్తాను అని శామ్ సార్ మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా శామ్ సార్ ప్రతి సాయంత్రం ఎగ్జామ్స్ అయిపోయాక ప్రతి సాయంత్రం ఒక 10 minutes 15 minutes మోటివేషన్ క్లాసులు ఉండేవి. సార్ వచ్చేసి ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటని ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు. తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు తిట్టేవాళ్ళు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రోత్సహించి మీరు కొంచెం మార్కులు తెచ్చుకుంటే జీవితంలో సక్సెస్ అవుతారు అని ప్రతి విషయంలో మోటివేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శామ్ సార్ గురించి, మనకి సండే ఎగ్జామ్స్ అవుతాయి. స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ ఎక్కడ నేను చూడలేదు. నాకు తెలిసి నాకు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా శామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత అమౌంట్ కట్టావని కాదు, నీకు ఎగ్జామ్స్, నీ మెయిన్ ఎగ్జామ్, నీ యొక్క జాబ్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా నువ్వు ఇన్స్టిట్యూట్లో ఉంటే నువ్వు కట్టే అమౌంట్కి ఎగ్జామ్స్కి సంబంధం ఉండదు. నువ్వు కట్టే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్నా సరే శామ్ సార్ పెట్టే ఎగ్జామ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనం టాప్ మోస్ట్లో ఉన్నామంటే, టాప్ 10, టాప్ 20, టాప్ 100 ఉన్నామంటే గ్యారెంటీ మనం ఉద్యోగం సంపాదించినట్లే. ఎందుకంటే శామ్ సార్ ఆ కృషి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని తీసుకొచ్చి క్వశ్చన్స్ అవని, పేపర్ సెట్టింగ్ అవని, పేపర్ ప్రింటింగ్ ముందు ఇప్పచ్చి ప్రతి క్వశ్చన్ బాగుందా లేదా అనేసి ప్రతిదీ కూడా ఒకరోజు నైట్ మొత్తం కూర్చొని అతను కష్టపడి ప్రతి ఇష్యూ కూడా చూసుకొని పర్ఫెక్ట్గా శామ్ సార్ ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అతను మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శామ్ సార్ మా యొక్క హాస్టల్ సావని ప్రతిరోజు కూడా ప్రతి నైట్ కాడ ఏ రోజైనా వచ్చేసి, బాబు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఓకే వీళ్ళు ఫోన్స్ వాడుతున్నారా లేదు, వార్డెన్స్ ఎలా ఉంటున్నారు, మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తున్నారా లేదా, ప్రతిరోజు ఒక మార్నింగ్ వచ్చేసి 5 అతను మార్నింగ్ 5కి వచ్చేసి మా గ్రౌండ్కి వెళ్ళమని కూడా పంపించేవారు. గ్రౌండ్ విషయానికి వస్తే శామ్ సార్ ప్రతి గ్రౌండ్లో కూడా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 2 లేదా 3 పీఈటీ సార్స్ని పెట్టించారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా చేయించేవాళ్ళు. అదేవిధంగా శామ్ సార్ ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా గ్రౌండ్కి కూడా వచ్చి పిల్లలకి ఎలా పెట్టిస్తున్నారు, గ్రౌండ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, ఏంటి పరిస్థితి అనేసి అది కూడా చూసుకునేవాళ్ళు. ఈ విధంగా శామ్ సార్ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ కల్పించి ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. దీనికి శామ్ సార్కి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా శామ్ సార్కి సహకరించిన ప్రతి ఫ్యాకల్టీకి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.